దేవునామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తాను. ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట స్తుతియు మహిమ చెల్లించుచున్నాము. అలాగే సంఘ కాపరైన సురేష్ అయ్య గారు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినందుకు అయ్యగారికి ప్రభు పేరట యొక్క శుభములు తెలుపుచున్నాను. అందరూ తలవంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని కోరి వాక్య భాగంలోకి వెళ్దాం. మహోన్నతుడ, మహిమగల దేవ, కృపగల మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి నేను పాటల ద్వారా నేను మహిమపరిచి ఘనపరిచి కీర్తించాం నాయన. ఇదిగోన్న తండ్రి మా జీవితాలకు అవసరమైన వాక్య ధ్యానం తండ్రికి మేము వెళ్తుండగా తండ్రి సమయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ సహాయ శక్తిని నాకు అనుగ్రహించమని తండ్రి లేఖనమందు తండ్రి మేము ధ్యానించుటకు కృప చూపించమని కోరుతున్నాం నాయన. తండ్రి ఇదిగో నేను తండ్రి సొంతమైన బుద్ధిని జ్ఞానమును ఆధారం చేసుకుని నీ వాక్యాన్ని కలిపి చెరపక తండ్రి సంపూర్ణంగా తండ్రి పరిశుద్ధాత్మకు లోబడుతూ తండ్రి నీవు మాట్లాడిస్తున్న మాటకి తండ్రి విధేయత చూపులాగా కృప చూపించమని వింటున్న నీ బిడ్డలందరూ కూడా తండ్రి వాక్యము అలాగ ఉన్నవో లేవో అని పరిశీలించుటకు కృప చూపించమని కోరుతూ తండ్రి ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడు నీ ప్రియకుమారుడు అనే యేసుక్రీస్తు వారి పేరట అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఇక్కడ చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. సంఘ పెద్దలకు, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, చిన్నపిల్లలకు, ప్రతి ఒక్కరికి ఈ బిజినేర్ గ్రామ సభ్యులందరూ ప్రతి ఒక్కరికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు చెల్లిస్తూ అయ్యగారికి కూడా యేసుక్రీస్తు వారి పేరట వందనాలు చెల్లిస్తూ ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రియులు, సురేష్ అయ్య గారు ప్రారంభంలో ఈ శ్రమ దినాల ప్రారంభం నుంచి రమ్మని చెప్తున్నాను మీ ఊరికి. ఎన్నోసార్లు రావడం ప్రయత్నం చేశాం. కొన్నిసార్లు నాకు వేరే చోట ప్రేయర్ ఉండడం వల్ల, లేక ఇక్కడ నేను ఫ్రీ ఉన్నప్పుడు ఇక్కడ వేరే వాళ్ళు రావడం వల్ల, లేక ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం వల్ల కొన్నిసార్లు అలా వాయిదా పడి దేవుని దయ వలన ఈరోజు వచ్చింది. మిమ్మల్ని అందరూ చూస్తుంటే ఈ వాతావరణంతో చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే ఇప్పుడే 40 రోజులు అయిపోయినాయి, ఇంకొక 40 రోజులు ఉంటే బాగుండును అంటుంది. ఇంత చక్కగా వాతావరణము ఎన్నో సంఘాలకు వెళ్ళి నేను బోధించాను కానీ ఇంత మంచి వాతావరణం నాకు ఎక్కడ కనపడలే. చర్చిలో కూర్చుంటారు, పాటలు పాడుతున్నారు, ఆ రీసౌండ్కి ఇంత అద్భుతంగా వాతావరణం ఎక్కడ కనపడలేదు. దేవుడు మీ గ్రామానికి ఇచ్చినందుకు దేవుడికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిసిన. మంచి వాతావరణంలో దేవుడు వాక్యాన్ని వినిపించడానికి మీ పట్ల దేవుడు చూపిన కృప ఇది. సరే, అయితే ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి మునుపు 40 రోజుల ఉపవాసం ఉన్నట్టుగా క్రైస్తవ పండితులు శ్రమ దినాలు లేక శిలువ ధ్యానాలు అని దీనిని పెట్టి లెంట్ డేస్ ఆచరించడం జరిగింది. అయితే రేపు లేదు ఎల్లుండి గుడ్ ఫ్రైడే కదా మనకు. అయితే ఈ గుడ్ ఫ్రైడే పండుగన మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితము శిలువ మరణానికి అప్పగింపబడ్డాడని దానిని జ్ఞాపం చేసుకోవడానికి మరలా మనము గుడ్ ఫ్రైడేని ఆచరిస్తున్నాం, లేక దానిని ధ్యానించడానికి మళ్ళీ మనము దాన్ని ఆచరిస్తున్నట్టు మనము పండితులు మనకు నేర్పించిన ఒక పద్ధతి. అయితే యేసు ప్రభు వారు శిలువ మరణానికి అప్పగింపబడుతున్న ఆ సమయంలో యెరూషలేము పట్టణం అంతా ఒక పండుగ వాతావరణం ఉంది. ప్రియులారా, అర్థమవుతుందా ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణానికి వెళ్ళక మునుపు రేపు లేదు ఎల్లుండి మనం గుడ్ ఫ్రైడే అంటున్నాం కదా, ఆ గుడ్ ఫ్రైడే సందర్భాన ఒక పండుగ ఉంది. ఆ పండుగ పేరు ఏంటంటే తెలుసా? ఏ పండుగ అండి? తెలిస్తే చెప్పండి నాకు. పస్కా. అయ్యగారు చాలా హుషారు ఉన్నట్టున్నారు. పస్కా పండుగ అంట. యెరూషలేము పట్టణంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన పండుగలు 7 పండుగలు. 7 పండుగలో ప్రాముఖ్యమైన పండుగ లేక 7 పండుగలు ఒక పండుగ పస్కా పండుగ. ఈ పస్కా పండుగ దినాన యేసు ప్రభు మరణించడం ఎందుకు జరిగింది? మనం ఈరోజు చెప్పుకుంటున్న అంశం ఏంటంటే పస్కా పండుగ రోజున యేసు ప్రభు అప్పగింపబడడానికి గల కారణం ఏంటి? ఈ పస్కా పండుగలోని యేసు ప్రభు మరణానికి ఏదైనా లింక్ ఉందా అని మనం వాక్యదానంలో గ్రహిద్దాం. ఈరోజు చెప్పబడుతున్న అంశం ఏంటంటే పస్కా పండుగలో దేవుని గొర్రెపిల్ల. ఈరోజు చెప్పబడుతున్న అంశం ఏంటంటే పస్కా పండుగలో దేవుని గొర్రెపిల్ల అనే అంశం పట్ల మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ పస్కా పండుగకి ఒక ఉద్దేశం ఉంది, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక
దీని దీని వెనక పస్కా పండుగ ఒక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం ఏంటంటే ప్రారంభించి రావడానికి ఒక క్లుప్తంగా మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. మనందరికీ తెలుసు అబ్రామ్ గారు కుమారుడు ఇస్సాకు గారు కుమారుడు యాకోబు గారు కాలంలో యాకోబు గారికి 12 మంది కుమారులు పుట్టారు. ఆ 12 మంది కుమారులు పుట్టినప్పుడు యాకోబు గారు ఉన్న కాలంలోనే ఒక 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఒక 7 సంవత్సరాలు విపరీతమైన కరువు రావడం వల్ల ఆ దేశంలో ఎలా పరిస్థితి అయిందంటే తినడానికి గంజి కూడా దొరకలేని పరిస్థితి అయింది. ఆ గంజి కూడా దొరకలేని ఆ సందర్భంలో వీళ్ళు తినడానికి ఆహారం కొరకు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే ఐగుప్తు దేశానికి వెళ్ళవలసి వచ్చింది. ఐగుప్తు దేశంలో ఇంతకు మునిపే యాకోబు గారి కుమారుడైన యోసేపు గారు అక్కడ అధికారిగా ప్రధానిగా ఉంటాడు. రైటా. ఈ యాకోబు గారి కుమారులైన పెద్దలను రూబేను, సిమియోను వీరిని ధాన్యం కోసం ఐగుప్తు దేశానికి పంపించిన తర్వాత వాళ్ళకి కొన్ని సందర్భంలో అర్థమవుతుంది. మా అన్న వాళ్ళని గుర్తుపెట్టి యోసేపు గారు ఏం చేస్తారు, వాళ్ళని పెట్టుకుని మీ తండ్రి తోలుకురండి అని పంపిస్తే ఆ తండ్రిని తోలుకొచ్చిన తర్వాత అంత వివరించి చెప్తాడు, నేను నీ కుమారుని అంత వివరించి చెప్పిన తర్వాత వారు అక్కడే యాకోబు గారు 12 మంది పిల్లలు, వారి భార్యలు, పిల్లలు, గొర్రెలు, పొట్టేళ్ళు అన్నీ తీసుకెళ్తే 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. దేని కొరకు అంటే వారికి వచ్చిన కరువు వలన. అర్థమవుతుంది ప్రియులారా? కరువు వలన వచ్చి ఐగుప్తు దేశానికి బ్రతకడానికి వెళ్తే అక్కడే స్థిరంగా వాళ్ళు ఇల్లు కట్టుకోవడం, బ్రతకడం ప్రారంభించారు. అలా బ్రతుకుతూ ప్రారంభించిన తర్వాత యోసేపు గారు చనిపోయారు. వారి అన్నలు చనిపోయారు. అట్లా పిల్లలు పెరుగుతా ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు ప్రియులారా? 430 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. ఈ కేవలము 30 సంవత్సరాలు మాత్రం వారు ప్రశాంతంగా, నెమ్మదిగా, సంతోషంగా బ్రతికారు. ఈ ఐగుప్తుల్లో ఇశ్రాయేల్ ప్రజలు, యాకోబు గారి పిల్లలు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే సుఖంగా, నెమ్మదిగా బ్రతికారు. 400 సంవత్సరాలు ఇశ్రాయేలుని ఐగుప్తు రాజులు ఏం చేశారంటే చాలా ఇబ్బంది పెట్టారు, హింస పెట్టారు. వారిని చాలా రకరకాలుగా వేదనకు గురి చేశారు. ఆ వేదన గురి చేసినప్పుడు అక్కడ ఉన్న పెద్దలు, ఇశ్రాయేల్ ప్రజలైన ఐగుప్తు దేశంలో నివసిస్తున్న ఆ పెద్దలు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు. ఏమని మొరపెట్టారంటే, దేవా, మా పితరులైన అబ్రాము, యాకోబు, ఇస్సాకులు నివసిస్తున్న కానాను దేశానికి మమ్మల్ని తీసుకెళ్ళండి, మా స్వతంత్ర భూదేశానికి మమ్మల్ని తీసుకెళ్ళండి, మాకు ఇక్కడ చాలా కష్టాలు ఉన్నాయి, మమ్మల్ని చాలా హింస పెడతారని ఆ సందర్భంలో ఇశ్రాయేల్ అందరూ మొరపెట్టుకుంటే ఆ మొరకు దేవుడు విని ఆ మొర ద్వారా ఏం చేశారంటే వాళ్ళని మోషే అనే నాయకం ద్వారా వాళ్ళని ఇశ్రాయేల్ని ఐగుప్తు దేశం నుండి విడిపించాడు. ఇదంతా మనకు తెలిసిన చరిత్ర. ఈ విడిపించిన సందర్భాన దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే పస్కాని జరిగించండి. ఇది చెప్పడానికి ఇంతలో తీసుకురావడం జరిగింది. పస్కా ఎందుకు జరిగించాలని అంటే, ఐగుప్తు దేశంలో తొలిచూలు పిల్లల్ని హతమార్చాను, మిమ్మల్ని విడిపించమంటే వాళ్ళు 10 రకాలుగా శిక్ష ఇస్తే కూడా వదలలేదు కనుక ప్రతి తొలిచూలు సంతానాన్ని తీసేసాను అని చెప్పాడు. అయితే దేవుడు చెప్పిన ఒక నియమం ఏమంటే, మీ కుటుంబాలు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టుకోండి, మీ కుటుంబానికి ఒక గొర్రె పిల్లను లేక ఒక మేక పిల్లను తీసుకొని పస్కాని ఆచరించాలి. ఆ పస్కాని ఏం చేయాలంటే ఆ గొర్రె పిల్లని మీరు బలిస్తే ఆ గొర్రె పిల్ల రక్తం ఏం చేయాలంటే మీ ఇంట్లో వాకింటికి అత్తించుకోండి లేక వాకిళ్ళకి రాయండి. ఆ రక్తం ద్వారా ఏం చేస్తారంటే మీకు ఒక దూత వస్తాడు, ఆయన సంహారక దూత. ఆ సంహారక దూత ద్వారా మీరు నాశనం కాకుండా బ్రతకడానికి ఆ రక్తం మీకు సూచన అని చెప్పాడు. అర్థమవుతుంది ప్రియులరా? ఇది ఆచరిస్తూ ఏం చెప్పాడంటే ఇలా చెయ్యాలి, పస్కా చేయాలని చెప్పారు. పస్కా జరిగించడానికి ఆ గొర్రె పిల్లకు ఎలాంటి లక్షణాలు ఉండకుండా దేవుడు ముందుగానే చెప్పాడు. ఎలాంటి లక్షణం అంటే ఒక 7 లక్షణాలు కలిగిన ఒక గొర్రె పొట్టెలు తీసుకోమని చెప్పాడు. అది ఎక్కడ చెప్పారు అని అంటే నిర్గమకాండము 12వ అధ్యాయంలో చదివితే మొత్తము ఆ గొర్రె పొట్టెలకు ఉండవలసిన లక్షణాలు చెప్పాడు. ఒక్కొక్కటి చదువుదాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనం దయచేసి ఎవరైనా చదవగలరా? నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనం. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లలైనను మేక పిల్లనైనను అనగా
ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనా తీసుకోవాలి. మొదట పస్కాను ఆచరించాలంటే ఏం చేయాలంట? గొర్రె పిల్ల కావాలి. రైటా? అర్థమవుతుందా ప్రియులారా? మొదటి పాయింట్ అంటే గొర్రె పిల్ల కావాలి. ఈ గొర్రె పిల్ల ఎలాంటిదై ఉండాలి? ఈ గొర్రె పిల్ల ఎలాంటిదై ఉండాలి అంటే అదే ఆలోచన చదువుకుందామమ్మా. నిర్దోషమైన ఏడాది మగది తీసుకోవాలి. మగ పిల్ల తీసుకోవాలంటే ఏమై ఉండాలంటే నిర్దోషమైనది. మొదటిగా గొర్రె పిల్ల అయి ఉండాలి, రెండవదిగా నిర్దోషమైనది, అది మగదై ఉండాలి. అర్థమవుతుంది ప్రియులరా? మొదట గొర్రె పిల్ల అయి ఉండాలి, రెండవది అది మగదై ఉండాలి, అది ఏడాది గొర్రెపిల్ల. ఏడాది గొర్రెపిల్ల సూచన ఏంటంటే నిండు యవ్వన ప్రాయం. ఏడాది గొర్రెపిల్ల అనే రావడానికి సూచన ఏంటంటే నిండు యవ్వన ప్రాయంలో ఉండాలి అని చెప్పారు. నెక్స్ట్గా అలాగే మూడో పాయింట్ అంటే మగదై ఉండాలి. మొదటిదేమి గొర్రెపిల్ల, రెండవది మగదై ఉండాలి, రెండవది నిర్దోషమైనది, మూడోది మగదై ఉండాలంట. ఈ తర్వాత చదువుకుందామమ్మా. 46వ వచనం చదువుతాం తల్లి. 46వ వచనం నిర్గమకాండము 12వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. మీరు ఒక ఇంటిలోనే దాని మాంసములను కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు, దానిలో ఒక ఎమ్మకైనను విరవకూడదు. గొర్రెకి ఇంకొక లక్షణం ఏంటంటే ఒక్క ఎమ్మకు కూడా విరగకూడదు. మొదటిదేమో గొర్రెపిల్ల అయి ఉండాలి, రెండవదేమో నిర్దోషమైనది, మూడోదేమో మగపిల్ల అయి ఉండాలి, నాలుగోదేమో ఎమ్మకలు విరవకూడదు. రైటా? 4 పాయింట్లు వచ్చాయి. నెక్స్ట్ ఇంకొక మాట చూస్తున్నాం. తర్వాత అదే నిర్గమకాండము 12వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం తమ్మా. 12వ అధ్యాయం 9వ వచనం. అగ్నితో కాల్చి తినవాలి. అగ్ని దానికి సూచన ఏంటంటే దాన్ని హింస పెట్టాలి. అర్థమవుతుందా ప్రియులరా? అగ్నితో కాల్చబడాలి. గొర్రెపిల్ల అయి ఉండాలి, నిర్దోషమైనది ఉండాలి, మగదై ఉండాలి, ఎమ్మకలు విరగకూడదు, అగ్నితో కాల్చబడాలి. 5 పాయింట్లు. ఇంకా 2 పాయింట్లు చూసుకుందాం. ఇంకా 2 పాయింట్లు 10వ వచనం చదవమంటే దానిలోను ఉడికి ఉడకనిది అయినను నీళ్ళతో వండబడినది అయినను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో ఏదియో మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు కూర పెడితే ఏమవుతుంది ప్రియులరా? ఉదయకాలం వరకు మనం వండుకున్న కూర పెడితే ఏమవుతుంది? పాసిపోతుందా? కూర అయితే పాసిపోతుంది. మనిషి అయితే ఏం చేస్తాడు? సమాధులు పెట్టింది శవం ఏమవుతుందండి? కుళ్ళు పడుతుంది. దాన్ని ఏమంటారు? కుళ్ళు పడుతుంది. బైబిల్ భాషలో ఏమంటారు? కుళ్ళు పడుతుంది. ఇక్కడ గొర్రెకైతే దాని మాంసం పొద్దున వరకు ఉండకూడదు. ఎందుకంటే పొద్దున వరకు ఉంటే అది కుళ్ళు పడుతుంది, లేక పాసిపోతుంది అని చెప్పాడు. ఉదయం కాలం వరకు, రేపటి వరకు, ఉదయం వరకు ఉండకూడదు, కుళ్ళిపోకూడదు అని చెప్పారు. నెక్స్ట్ 7వ పాయింట్ చూద్దాం. 8వ వచనం చదువుదామా. నిర్గమకాండం 12:8. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినాలి అంట. ఎన్ని రెస్ట్రిక్షన్స్ చూడండి. చేదు కూరలతో తినాలండి. చేదు కూరలు ఎవరైనా తింటామా? మీ పిల్లలు చేదు కూరలు ఇది ఎందుకు ఈ కూర వండావని అడిగితే మీ పిల్లలు చెప్పండి, ఒకానొక సందర్భంలో మనం బానిసలుగా ఉన్నాం. ఆ బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల కృప చూపించి ఆ ఐగుప్తు దేశం నుండి మన కానాను దేశానికి, భూభాగానికి, స్వతంత్ర దేశానికి మనల్ని నడిపించాడని చెప్పడానికి మీరు పస్కా ఆచరించండి అని దేవుడు చెప్పాడు. రైటా? అయితే ఇప్పుడు మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 7 పాయింట్లు ఉన్నాయి. 7 పాయింట్లు. ఒకటేమో గొర్రెపిల్ల అయి ఉండాలి, రెండోదేమో నిర్దోషమైనది ఉండాలి, మూడోదేమో మగదై ఉండాలి, నాలుగోదేమో ఏమై ఉండాలమ్మా? అగ్నితో కాల్చబడాలి. 5వది చెప్పండి. 5వది ఎముకలు విరగకూడదు. 4వది ఎముకలు విరగకూడదు. 5వది అగ్ని కాలిపడదు. నెక్స్ట్ ఉదయం వరకు ఉండకూడదు, అంటే కుళ్ళిపోకూడదు. 7వది ఏంటి? చేదు కూరలతో ఉండాలి. రైటా? ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే ఇది పరిపూర్ణమైన ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల సమర్పించవలసిన కుటుంబం యొక్క బాధ్యత. ఇన్ని లక్షణాలు ఉంటే ఆ కుటుంబంలో ఏం జరుగుతుందంట? రక్షణ జరుగుతుంది. లేకపోతే ఆ కుటుంబ పాపాలు నివారణ కావు.
అయితే ఈ పస్కా బలి ఆచరించడానికి ఏం చేయాలంటే వీరి అన్ని లక్షణాలు తీసుకున్న తర్వాత ఈ కుటుంబీకులు ఏం చేయాలంటే వారికి లెక్క చొప్పున ఎంత పెద్దది కావాలో ఎంత చిన్నది కావాలో వారి కుటుంబ లెక్క చొప్పున దాన్ని తీసుకుని ఏం చేయాలంటే యాజకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని మా పాపాలన్నీ దీని మీద మోపుతున్నాం, మా కొరకు ఇది బలి అవ్వాలి అని ఒప్పుకున్న తర్వాత బలి ఇవ్వాలంట. ఆ మాట ఎక్కడుంది చూద్దాం. నిర్గమకాండం 29వ అధ్యాయము 16వ వచనము. నిర్గమకాండం తల్లి చదవండి, అంతకు మునుపు చదవండి, కొంచెం ఇంకా మునుపు చదవండి. ఆ పొట్టేలు తల మీద తమ చేతులు ఉంచవాలని అన్న మాట ఉందా? 16వ వచనం ముందు ఆ పొట్టేలు తల మీద మీ చేతులు ఉంచగా ఏం జరుగుతుందో అక్కడ చెప్తా. ఆ పొట్టేలు తల మీద మీరు చేతులు ఉంచితే మీరు చేసిన ఒక సంవత్సరం అంతా మీరు చేసిన పాపాలు ఆ పొట్టేలు మీ కొరకు బలి అవుతుంది. ఆ పొట్టేలు మీ కొరకు దాన్ని కొనుక్కుని లేక మీ కొరకు దాన్ని పెంచుకుని మా పాపాల నిమిత్తమే ఈ పస్కాను ఆచరిస్తే ఈ పస్కా పశువు మా కొరకు వధింపబడాలి అని మీరు దాని మీద శబ్దం చేస్తే లేక దాని మీద మీ పాపాలను మోపితే ఆ నిర్దోషమైన గొర్రె లేక ఆ నిర్దోషమైన గొర్రె పిల్ల మీ కొరకు చచ్చిపోతుంది అని చెప్పాడు. రైటా? అయితే ఇది ఏం చేశారు అంటే దీన్ని ఆచారంగా చేసుకుంటూ దాంట్లో ఉన్న పరమార్థం మర్చిపోయారు. ఆ పరమార్థం మర్చిపోయి ఏం చేశారంటే వీరు అలవాటు పడుతూ పాపాలే చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అప్పుడు ఏమనంటే హెబ్రీ గ్రంథకర్త అంటే పొట్టేలు రక్తమైనను కోడెల రక్తమైనను చూద్దామన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-4 నుంచి చదువుదాం. 10వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకము వచ్చుచున్నవి. అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేసుట అసాధ్యము. ఏమైందంట? ఏటేట మేము పాపం చేసాం గుర్తుకే వస్తుంది తప్ప ఆ రక్తం వల్ల వీరికి వారి పాపం తీయడం ఏమైందంటే అసాధ్యమైపోయిందంట. అయితే ఇప్పుడు ఏం చేయాలి ప్రభు? అయితే ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? మనిషి పాపంలో కడుక్కుంటే వారికి నిత్య జీవం వస్తుంది, పాపంలోనే బ్రతికితే వారు నిత్య నరకంలోకి వెళ్తారు. అయితే మనుషులకి శాశ్వతంగా ఒక పరిష్కారం జరగాలి, శాశ్వతంగా ఒక బలి పశువు బలి అవ్వాలి అని చెబుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి పంపుతూ ఈ లోకానికి వచ్చినప్పుడు తన నిండు యవ్వన ప్రాయమైన 30 సంవత్సరాలు లేవీయులకి దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ లేక యూదులకు దేవుడిచ్చిన ఆజ్ఞ, ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఎవరైనా దేవుని కొరకు బ్రతకాలన్నా ఎవరైనా దేవుని పని చేయాలన్నా 30 సంవత్సరాల నిండు యవ్వన ప్రాయంలో దేవుని పని చేయడానికి ప్రారంభించాలి. దేవుడు పెట్టిన పాత నిబంధనలో ఒక రూల్స్. ఆ 30 సంవత్సరాల తరునాడు ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిజం తీసుకునడానికి బాప్తిజం ఇచ్చి యోహాన్ గారి దగ్గరికి వెళ్తే అప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు ఆయనకు బాప్తిజం ఇస్తే అప్పుడు ఆ వస్తున్న యేసు ప్రభుని చూసి బాప్తిజం ఇచ్చి ఏమన్నాడు చూద్దాం. యోహాన్ గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఏం చేశాడంటే ఇదిగో లోక పాపంలో మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల భూమి మీదకి వచ్చింది. ఆ దేవుని గొర్రెపిల్ల ఎవరంటే ఏలెత్తి చూపించాడు ఈయన ఏమై ఉండాలి? ఇప్పుడు పస్కా బలి అంటే పాప నివారణ కొరకు దేవుడిచ్చిన ఒక పస్కా బలి ఏంటంటే 7 లక్షణాలతో కలిగిన ఈ పస్కా బలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా ఆ 7 లక్షణాలతో సరి సమానంగా అయితేనే దేవుడు పెట్టిన నియమానికి సరిపోతుంది. ఆ ఒక్క లక్షణం కూడా అవలక్ష్యంగా ఉంటే యేసు ప్రభు కూడా పాపాలు తీయడానికి అనర్హుడు అవుతాడు. అర్థమవుతుందా ప్రియులరా? దేవుడు పెట్టిన పాత నిబంధనల పస్కా పల్లికి లేక పస్కా పశువుకి పస్కా గొర్రె పిల్లకు దేవుడు పెట్టిన ఆజ్ఞలో దేవుడు పెట్టిన లక్షణాలు 7 లక్షణాలు ఉంటే ఆ 7 లక్షణాల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనపడితే ఆ 7 లక్షణాల ద్వారా యేసు ప్రభువు కూడా యేసు ప్రభువే ఆ మనుషుల పాపాలు తీయ సమర్థ కలిగిన వాడవుతాడు. కనుక యేసు ప్రభువులో ఆ గొర్రె పిల్లకు దేవుడిచ్చిన లక్షణాలు యేసు ప్రభువులో ఉన్నాయా లేదనడానికి మనం ఒకసారి పరిశీలన చేసి ఒకసారి చూద్దాం ప్రియులరా. మొదటగా గొర్రెపిల్ల అయి ఉండాలి అని చెప్పడానికి యేసు ప్రభువే గొర్రెపిల్లని బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు సాక్ష్యం ఇచ్చాడు. మళ్ళీ ఒకసారి చదువుదాం. మొదట ఏమై ఉండాలంట?
మన పస్కా బలి ఆచరించడానికి మొదటిగా కారణం ఏమి ఉండాలి? గొర్రెపిల్ల అయి ఉండాలి. అర్థమవుతుందా ప్రియులారా? 7 కారణాల్లో ఒకటి ముఖ్యమైన కారణము, మొదటి కారణం ఏంటంటే గొర్రెపిల్ల అయి ఉండాలి. యేసు ప్రభువును చూస్తూ బాప్తిజం ఇచ్చే యోహాను గారు ఏమన్నారంటే లోక పాపంలో మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అంటే యేసు ప్రభు ఎవరు? దేవుని గొర్రెపిల్ల. రైట్, ఇది మొదటి కారణం. అయితే రెండవ కారణం చూద్దాం. రెండవ కారణం, ఆయన నిర్దోషమైన వాడు ఉండాలి. ఆయన నిర్దోషమైన ఉండాలంటే ఆయన బ్రతికిన కాలంలో ఏదైనా పాపం చేశాడా అని అంటే మనకు లేఖనంలో ఇలా సెలవిస్తుంది. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 46లో ఏముంటుందంటే అక్కడ ఉన్న ఆ శాస్త్రుల పరిచయులకు ప్రభువుని యేసుక్రీస్తు వారు తానున్న ఆ సుత్తుముత్తు కాలంలో లేక వారు ఉన్న సమకాలికులతో సవాలు చేస్తే ఏమంటే నాలో పాపముందును నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సవాలు చేస్తున్నాడు, లేక ఆజ్ఞయిస్తున్నాడు. ఎవరైనా నిరూపించండి, నాలో పాపం ఉందని నిరూపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు ఇక్కడ మనకేం కనపడుతున్నాడంటే ఆయన పరిశుద్ధుడిగా కనపడుతున్నాడు, లేక నిర్దోషమైన వాడు కనపడుతున్నాడు. నెక్స్ట్గా ఇంకొక అదే వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపములు చేరక ప్రత్యేకముగా ఉండువాడంట. యేసు ప్రభుకి పస్కా బలికి పస్కా పశువుకి యేసు ప్రభువుకు ఉన్న లక్షణాలతో మనం చూడడానికి ప్రయత్నిస్తున్నాం. మొదటిగా లోక పాపలను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్లని గుర్తెరిగింది. ఆ తర్వాత యేసు ప్రభువు తాను బ్రతికిన కాలంలో నా యందు పాపమే లేదు, పాపం ఉన్నవాడు ఎవరైనా ఉంటే నిరూపించండి అని యేసు ప్రభు తన మాటలో చెప్పాడు. హెబ్రీ గ్రంథకర్త ఏమనట ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కలంకుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా బ్రతికిన వాడని యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇచ్చాడు ప్రియులారా. నెక్స్ట్గా అయితే ఇంకోటి ఏమై ఉండాలి? మగదై ఉండాలి. యేసు ప్రభు మనకి లేఖనం చూపించిన అవసరం లేదు. దేవుని కుమారుడు, యేసప్పు కుమారుడు, మరియ కుమారుడు, వడ్లవాని కుమారుడు, ఎన్నో రకాల ఆధారాలు మనకు బైబిల్లో కనపడుతున్నాయి. యేసు ప్రభు పురుషుడే అని లేక మగవాడని చెప్పడానికి యేసు ప్రభు వారు మగవాడిగా శరీర ఆకారంలో ఈ లోకానికి వచ్చాడని ఎన్నో లేఖనాలు మనకి కనపడుతున్నాయి. గనక 3 పాయింట్లు మనకి యేసు ప్రభు అని గుర్తించడం జరిగింది. ఒకటి ఏమి? లోక పాపలు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్లను గుర్తించాం. రెండవదిగా ఆయన నిర్దోషమైన వాడని గుర్తించాం. ఆయన మగవాడుగా ఉన్నాడు లేక మగవాడుగా ఈ లోకానికి వచ్చాడని మనం గుర్తించాం. 4వది ఏమై ఉండాలి? ఎముకలు విరగకూడదంట. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనం చదువు. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. అంతే చాలమ్మా. ఆయన అంటే దేవుడు, అంటే యేసుప్రభు వారి ఎముకలలో ఒక్కటి కూడా విరగకుండా కాపాడుతాడంట. యేసుప్రభు వారు తన శిలువ మరణములో ఎంత హింస పెట్టారు కదా, చంపేశారు కదా. ఆ చంపేసిన కాలంలో యేసుప్రభుకి ఏమైనా ఎముకలు విరిగినట్టు లేక ఏదైనా అవయవాల్లో లోపాలుగా ఉన్నట్టు ఎక్కడైనా మన గ్రంథాలు కనపడుతుందంటే ఒక మాట యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 33వ వచనంలో చదువుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 33. వారు యేసు యొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది యుండుట చూచి ఆయన కాళ్ళు విరవగొట్టలేదు, కానీ సైనికులు ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను. యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఆయన కాళ్ళు విరగలేదు అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడో? సైనికుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఎముకలలో దేనిని కూడా విరవలేదు కనుక, ఆయన అంతకు మునిపే చచ్చిపోయాడు కనుక ఆ చచ్చిపోయాడో లేడో అనడానికి ప్రూఫ్గా ఏం చేశాడంటే పక్కుల్లో బల్లెం పోటు కూర్చి ఆయన చచ్చిపోయాడో లేడు అనడానికి చూశాడు. ఎలాంటి అంటే కూర్చుతే బతికంటే మనిషికి నొప్పి తెలుస్తుంది, ఆ రెస్పాన్స్ బాడీ ఇచ్చే రెస్పాన్స్ తెలుస్తుంది. కానీ యేసుప్రభు అంతకు మునిపే సిలువ పైన చనిపోయింటే ఆయన ఈటితో కూర్చున్నప్పుడు ఏ రెస్పాన్స్ లేదు కనుక ఈయన చచ్చిపోయాడని డిక్లేర్ చేశాడు. అయితే ఇక్కడ మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే యేసుప్రభుకి ఎముకలు విరవలేదు. ఎన్ని పాయింట్లు అయినాయి ప్రియులరా? ఎన్ని అయినాయి? 4 కంప్లీట్ అయినాయి. ఒకటి, లోక పాపలను మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల. రెండవదిగా యేసుప్రభు నిర్దోషమైన వాడు, యేసుప్రభు మగవాడుగా ఉన్నాడు. 4వదిగా ఆయన ఎముకలు విరవలేదు. అర్థమవుతుందా? కొంచెం ఏమైనా ఇబ్బందిగా ఉందా? అర్థమవుతుంది కదా. రైట్. ఐదో కారణం చూద్దాం. 5వ కారణం ఏమై ఉండాలి? అగ్ని. అగ్ని దేనికి సూచన అని చెప్పాను?
శ్రమకు సూచన. శ్రమకు సూచన. ఒక గొర్రె పొట్టలను కాలడం అంటే శ్రమనే కాదు, అది కష్టమే కాదా, హింసనే కాదా? యేసు ప్రభువు కూడా శ్రమలు అనుభవించాడా లేదా ఒకసారి చూద్దాం. యేసు ప్రభువు కూడా శ్రమలు అనుభవించడం లేదు. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనుషును ఆయుధముగా ధరించుకునుడి. యేసు ప్రభు శరీరధారికి వచ్చినప్పుడు ఏం పడ్డాడంటే ఆయన శ్రమ పడ్డాడు. ఏం పడ్డాడు? ఆయన శ్రమ పడ్డాడు. ఆ శ్రమ అగ్నికి సూచన అయితే, అగ్నికి శ్రమ సూచన అయితే, యేసు ప్రభు శరీరధారికి ఉన్నప్పుడు ఆయనను రోమా సైనికుల వలన ఆయన ఎలా హింస పెట్టారంటే, తన చర్మమును నాగలి దున్నినట్టు, మన పొలములో నాగలి దున్నితే ఎలాగా గడ్లుగా పెరుక్కుంటూ వస్తుంది, యేసు ప్రభువుని రోమా సైనికులు ఆ బల్లెముతోనూ లేక ఆ చలకాలతోనూ కొడుతుంటే యేసు ప్రభు ఒక శరీరములో నాగలు దున్నినట్టుగా వచ్చినట్టుగా రక్తం ప్రవహిస్తూ వస్తుందంట ప్రియులారా. యేసు ప్రభుని శ్రమ పెట్టారు. రైటా? ఇప్పుడు ఎన్ని పాయింట్లు మాట్లాడుకున్నాం? 5 పాయింట్లు. 6వ పాయింట్ ఏంటి? 6వ పాయింట్ ఏంటి? కుళ్ళు పట్టకూడదు, ఉదయం వరకు ఉండకూడదు, కుళ్ళు పట్టకూడదు, పాస్ ఇవ్వకూడదు అని మాట్లాడుకున్నాగా, లేక కుళ్ళు పట్టకూడదు. 6వ వచనం వరకు యేసు ప్రభు ఏమన్నా సమాధిలో ఉండి పాస్ అయినట్టు మనం లోకంలో ఎంతోమంది చూస్తున్నాం. చచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు తగ్గితే కుళ్ళు పట్టింటారు, పురుగులు తిని చచ్చిపోయింటారు. యేసు ప్రభు కూడా అలాగే మనుషుల్లాగా సమాధి చేయబడిన తర్వాత అలాగే సమాధిలో ఉన్నాడా, లేక కుళ్ళు పట్టుకుండా ఏమైనా లేచినట్టు మనకి బైబిల్ ఆధారంలో ఏమైనా కనపడతాయంటే, అపోస్తులు రాసిన గ్రంథము 2వ అధ్యాయము ఎన్నమ్మా 31 చదవడమా. క్రీస్తు పాతాళములో విడువబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగానే తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. యేసు ప్రభు సమాధిలో ఉన్నప్పుడు ఆయన శరీరం కుళ్ళపట్టలేదు. ఒకవేళ దావీదు గారు చెప్పారు కదా ఆయన గురించి అని చెప్తే, దావీదు గారి శరీరం ఇప్పటికీ మన మధ్యలో ఉందని పేతురు గారు ఎత్తి చూపిస్తున్నారు. దావీదు తన గురించి తాను మాట్లాడుకున్నట్లయితే, దావీదు గారు మన మధ్యలో చనిపోయాడు, ఆయన సమాధి మన మధ్యలో ఉంది. ఇప్పుడు తవ్వి చూసినా కూడా ఆయన కుళ్ళిపోయినట్టు మనకు కనపడుతుంది తప్ప ఆయన సమాధి మనకు ఖాళీగా ఉన్నట్టు మనకు కనపడదు. కానీ తాను ముందుగా, ఆయన ప్రవక్త కనుక, ఆయన దావీదు ప్రవక్త కనుక ఆయన ముందుగానే యోచించి ఏం చేశాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునరుద్ధానం గురించి ఆయన కుళ్ళిపోడు అని చెప్పాడు. ఇది యేసు ప్రభు గురించి అని అపోస్తులైన పౌలు గారు డిక్లేర్ చేస్తున్నారు పిల్లలు. అపోస్తులైన పేతురు గారు దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు పిల్లలు. నెక్స్ట్గా ఇప్పుడు ఎన్ని పాయింట్లు మాట్లాడుకున్నాం? 6. ఒకసారి అన్ని 6 చెప్పగలరా? దేవుని గొర్రెపిల్ల, నిర్దోషమైనది ఉండాలి, మగదై ఉండాలి, ఎముకలు విరగకూడదు, అగ్నితో లేక శ్రమ పెట్టబడాలి, కుళ్ళిపోకూడదు. ఇప్పుడు ఇంకోటి ఏం మిగిలేదు? చేదుకూరలు. చేదుకూరలు తినేది మీకు ఇష్టం లేదా? రైట్. చేదుకూరలు. చేదు కూడా దేనికి సాదృశ్యం అంటే హింసలకే ఒక సాదృశ్యం. దేనికి అంటే చేదు దేనైనా మంచికి సూచిస్తుందా, చెడుకు సూచిస్తుందా? చేదు వార్త చెప్పడము మనిషికి సంతోషం వస్తుందా, మనిషికి బాధ కలిగిస్తుందా? బాధ కలిగిస్తుంది. ఏది పశువు బలించినప్పుడు, పశువు వధించినప్పుడు మీరు చేదుకూరలతో దాన్ని తినవని దేవుడు ఎందుకు చెప్పాడంటే, యేసు ప్రభు మరణ వార్త కూడా మీకు చేదుగానే ఉంటుంది. ఆయన అందరూగా సామాన్యంగా మరణం పొందుడు, ఆయన చాలా హింస పెట్టి మరణం పొందాలి కనుక ఆయన వార్త లేక ఆయన శరీరం గురించి, ఆయన శిలువ గురించి మీరు ధ్యానం చేసినప్పుడు మీ హృదయంలో కన్నీళ్ళు రావాలి, లేక మీ హృదయంలో పశ్చాత్తాపం కలగాలి, మీ హృదయము దుఃఖానికి బాధపడతారు, లేక చేదుగా ఉంటుంది. ఆ వార్త మీకు చాలా చేదుగా ఉంటుందని ఉంటుంది. చూద్దాం ఆయన చేదుగా ఎలా ఉన్నాడో, లేక ఆయన చేదు ఎలా అయ్యాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 21 వచనం చదువుకుందాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇది చేదు వార్త కాదా పిల్లలు? ఒక మనిషి నిర్దోషమైన వాడు ఆ తప్పు తన మీద చేసలేడు అన్నప్పుడు ఆ తప్పు తన మీదే వేసారంటే మనకు చేదు వార్తనా, అది శుభవార్తనా? సపోజ్గా అండి, మిమ్మల్ని ఎవరైనా నేను చంపేసాను అనుకోండి, చంపేసిన తర్వాత ఆ నేరం అయ్యి మీద వేసాను అనుకోండి,
అది అయ్యి మీద వేసిన తర్వాత అయ్యని ప్రేమించేవారు మీరు అందరికీ అది న్యూస్ మంచిదా, సంతోషమా, లేక చేదు అనిపిస్తుందా? మా సాలయ్య అట్లా చేయడు, సంపుడు మా సాలయ్య అని అంటామా? యేసు ప్రభు కూడా పాపమెరుగని ఆయనని దేవుడు ఏం చేశాడంట? పాపముగా చేశాడు. దేని కొరకంటే మనుషుల పాపములు లోక పాపలు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల కనుక ఆయన చేదుగా ఉన్నాడు. రైటా? ఈ 7 కారణాల బట్టి యేసు ప్రభు పస్కా బలి అని మనం గుర్తించాం. ఇప్పుడు మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇశ్రాయేలీలకి పస్కా బలి అర్పించినప్పుడు ఇస్రాయేల్ ఇప్పుడు నుంచి కొంచెం గమనించి వినాలి ప్రియులారా. ఇశ్రాయేలీలు పస్కా బలి అర్పించినప్పుడు ఆ పస్కా బలి యొక్క ఆ రక్తము తమ వాకిళ్ళ మీద అంటించుకుంటే మరణకరమైన దూత లేదా మరణము సంభవించే దూత లేక హింసించే ఆ దూత వచ్చినప్పుడు ఆ దూత లేక ఆ మరణ దూత ఆ దూత ద్వారా మిమ్మల్ని కాపాడబడాలంటే ఏం చేయాలంటే మీ ఇంటికి రక్తం అంటించుకోవాలి. దేన్ని అంటించుకోవాలంట? రక్తం అంటించుకోవాలి. ఏ ఇంటి మీద అయితే రక్తం లేదో ఆ ఇంటి ఏం చేస్తాడంటే ఆ మరణపు దూత వచ్చినప్పుడు అందరినీ సంహారక దూత వచ్చినప్పుడు అందరిని ఏం చేస్తాడంట? సంహరిస్తాడు. ఆయన ఎవరి మీద కనికరం చూపుడు, ఎవరి మీద జాలి చూపుడు, ఎవరి మీద ప్రేమ చూపుడు. మీకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు పస్కా బలి అర్పించాలి. పస్కా బలి అర్పిస్తే ఆ పస్కా బలి రక్తం ద్వారా అది నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా మీ వాకిట్లో ఆ రక్తం అంటించుకుంటే ఆ రక్తాన్ని చూసి ఆ సంహారకుని దూత మీ నుంచి తప్పిపోయి వేరొకరిని చంపేస్తారు. ఒకవేళ మీరే కూడా ఆ రక్తంలో మీ వాకిటికి అంటించుకోకపోతే మిమ్మల్ని చంపేస్తుంది ఆ సంహారకు దూత అని ఇశ్రాయేలుకి దేవుడు ముందుగానే హెచ్చరించాడు ప్రియులారా. అయితే ఇశ్రాయేలీలకి ప్రతి ఏటా అర్పించుకోవడానికి పస్కా బలి యొక్క గొర్రెపిల్ల ఉంది. నీకు నాకు గొర్రెపిల్ల ఎక్కడుంది ప్రియులారా? ఇశ్రాయేలీలు పాపం చేస్తే ఇశ్రాయేల్ కుటుంబీకులు పాపం చేసి ఇశ్రాయేల్ దేశం అంతా పాపం చేస్తే వాళ్ళ బలి అర్పించడానికి వాళ్ళకి నిర్దోషమైన గొర్రెపిల్ల ఉండి ఆ గొర్రెపిల్లని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారో లేక ఆ గొర్రెపిల్లని ఇంట్లో పెట్టుకుని చాక్కుంటారో ఆ గొర్రెపిల్లని చాక్కుని పస్కా పండుగ దినమున ఆ గొర్రెపిల్లను వధించడానికి సిద్ధపడతారు. ఆ వధించినప్పుడు మా పాపములన్నీ దీని మీద మోపుతున్నామైన ఒప్పుకుని ఆ గొర్రెపిల్లను తమ పాపములు ఆ గొర్రెపిల్ల మీద మోపి మా కొరకు చనిపోతుందని ఆ రక్తము ద్వారా ఆ రక్తం తెచ్చుకుని వాకిళ్ళకి తీసుకున్నాడు. అయితే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు లోకంలో బ్రతుకుతున్న నీవు నేను కూడా పాపంలోనే కొట్టిమిట్టు బ్రతుకుతున్నప్పుడు ఆ సంహారక దూత మన నుంచి కూడా మనల్ని కూడా ఆ మరణంలోనికి లేక సంహారకుని చేతులను మనం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం కూడా ఇశ్రాయేల్ లాగా ప్రతి ఏటేటా బలులు అర్పించాలా? ఆ బలులు అర్పిస్తే మనము కూడా అలాగే ఆ నిర్దోషమైన గొర్రెల పిల్లను తీసుకొచ్చి ప్రతి ఏటా బలులు అర్పించాలా? నీకు నాకు గొర్రెపిల్ల ఎక్కడుంది ప్రియులరా? నీకు నాకు గొర్రెపిల్ల ఎక్కడుంది? ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా నీకు నాకు నా కుటుంబీకులకు నీ కుటుంబీకులకు పాపములు కడిగి వేయబడతాయి కదా. ఆ కుటుంబీకుల కొరకు నిర్దోషమైన గొర్రె వధింపబడితే ఆ నిర్దోషమైన గొర్రె నా కొరకే చచ్చిందని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో చేసుకుంటే ఆ దేవుడు నిన్ను ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా నిన్ను కడగబడి లేక ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా నిన్ను విడిచిపెడతాడు కదా. లోక పాపంలో మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల యొద్దకు నీవు వస్తున్నావా లేక లోకానుసారంగా బ్రతకడానికి మనం ఇష్టపడుతున్నాము? ఆ సంహారక దూత మీ మీదకి వచ్చినప్పుడు మీ ఇంటి మీద మీ వాకిటి మీద నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క రక్తం ఉండాలి. ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క రక్తం లేకపోతే ఆ సంహారక దూత చేత మీ కుటుంబము సంహరింపబడుతుంది. ఆ కుటుంబీకులంతా నాశనం అవుతారు. ఆ కుటుంబీకులు కానీ చనిపోతారు. ఆ కుటుంబీకులంతా నరకానికి వెళ్తారు. ఆ సంహారకుని దూత చేతులు పడకూడదంటే ఏం చేయాలంటే నిర్దోషమైన గొర్రెపిల్ల మీ వాకిటి మీద అత్తించుకోవాలి అంట. ఇప్పుడు కూడా నిర్దోషమైన వాకిట్లు అత్తించుకుంటుంటే అది ఎబ్రి గ్రంథకర్త ఏమంటున్నట, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు ఏ జంతువు రక్తమైనా కూడా మనలను నీతిమంతులుగా చేయడమో లేక పాపం తీసివేయడం అసాధ్యము. మరి ఏం చేయాలి అని అంటే నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి శ్రమలు పడి ఆ హింసలు పడి తన లోక పాపంలో తన మీద వేసుకొని లోక పాపంలో మోసుకొని పోతున్న ఆ దేవుని గొర్రెపిల్లను చూసి నీవేం నేర్చుకుంటావు? ఆ దేవుని గొర్రెపిల్ల దగ్గరకు రావడానికి మనకు ఎందుకు అంత నిర్లక్ష్యం? అర్థమవుతుందా ప్రియులరా?
ఇశ్రాయేలు ప్రజలకి ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల రాకపోతే సంహారకుని దూత ద్వారా వారు నశింపబడతారు, లేక నాశనం అవుతారు. నేటి క్రైస్తవ ప్రపంచం కూడా ఆ దేవుని గొర్రెపిల్లగా అంటున్నాం. ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడుతున్నామా? ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం మనలో ఆ పాపములు కడిగి వేస్తుందా? ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా మనకు నిత్య జీవం ఉందని, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా మన పాపలు కడుగుతున్నది వాస్తవం తెలిసినా కూడా ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించట్లేదు. ఎందుకు? సంహారక దూత చేత నాశనం అవడానికా? లేక సంహారక దూత ఏం చేయడనే ధైర్యంతో బ్రతుకుతున్నామా? దేని కొరకు బ్రతుకుతున్నాం ప్రియులరా? అర్థం చేసుకోండి ప్రియులరా. లోక పాపంలో మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల ఆయన ఈ లోకానికి పరమను విడిచిపెట్టి దరికి చేరి నిన్ను నన్ను అక్కను చేసుకోవడానికి ఆయన ఉన్నతాన్ని, ఆయన స్థితిని, ఆయన స్థితిగతులను, ఆయన మహిమను విడిచిపెట్టి నరావుతారుగా నీవు నేను ఎలాగైతే సామాన్యముగా బ్రతుకుతున్నామో, ఎలాగైతే పాపంలో బ్రతుకుతున్నామో, ఎలాగైతే పాప లోకంలో బ్రతుకుతున్నామో అలాంటి శరీర ఆకారంలోనే యేసు ప్రభు వచ్చి నీకున్న కష్టము, నాకున్న కష్టం, ప్రతి కష్టమైన రుచి ఎరిగిన వాడే. ప్రతి కష్టము మనకు ఈరోజు వస్తున్న ప్రతి కష్టం ఆయనకి తెలిసిన వాడే. ఒక భక్తుడు అంటాడు ఏమంటున్నాడంటే యేసుప్రభు గురించి వర్ణించడానికి ఇలా అంటున్నాడు, లోకంలో దేవదేవతలు కొలువబడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు, వారు బలవంతుడు. లోకంలో దేవదేవతలు కొలువబడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు, వారు బలవంతుడు, నీవు చూస్తే బలహీనుడువు. లోకంలో ఎంతోమంది దేవదేవతలు ఉన్నారు, వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, నీవు ఆయుధాలతో దెబ్బలు తిన్నావు. లోకంలో ఎంతోమంది ఉన్నతంగా బ్రతికారు, నీవు దీనుడుగా బ్రతికావు అని అంటే దేనికని కారణం అంటే నన్ను కాపాడాలనే కదా అని ఏడుచుకుంటూ వస్తుండే ప్రియులారు. అర్థమవుతుందా ప్రియులరా? నన్ను కాపాడాలనే కదా నీవు పరమును విడిచిపెట్టి దరికి చేరి నీ హక్కును చేర్చుకోవడానికి నా కొరకే ఆ పరలోకను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చావు అని ఏడుచుకుంటూ తన భక్తుడు ఇలా రాస్తున్నాడు ప్రియులారు. ఆ భక్తులకు అర్థమైన యేసుక్రీస్తు వారి జీవిత త్యాగము, జీవిత గాథను మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? లేక యేసు ప్రభు వచ్చాడని ప్రతి ఏటేటా ఇశ్రాయేలీయులు ఎలాగైతే పస్కా బలిని ఏటేటా అర్పిస్తున్నారో మనము కూడా ఏటేటా ఆయన చనిపోయాడు, ఆయన వచ్చాడని 40 రోజులు ఉపవాసం కూడుకలు పెట్టుకుని ఆయన కూడా ఇశ్రాయేలులాగా నిర్లక్ష్యంగా బ్రతకడం మనలో మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రియులారా. అర్థమవుతుందా ప్రియులారా? ఇశ్రాయేలీయులకి ఏటేటా బలులు అర్పించినప్పుడు వారికి ఏమొచ్చిందంటే దేవుడు మమ్మల్ని ఏం చేయలే అని ఒక ధీమ వచ్చింది. యేసుప్రభు లోక పాపలను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని యేసుప్రభు గురించి చెప్పిన తర్వాత కూడా ఆ యేసుప్రభు యొక్క లేక లోక పాపలను మోసుకొని పోతున్న ఆ దేవుని గొర్రెపిల్ల ఎద్దుకు రాలేదు. ఎందుకనంటే యేసుప్రభును వారు ఎందుకు నిర్లక్ష్యం చేశారంట? ఈయన వడ్లవాడి కుమారుడు కాదా? ఈయన మరియ కుమారుడు కాదా? వీరు అన్నదమ్ములు మనకు తెలియదా? సీమోను యాకోబులు వీరు అన్నలు కాదా, తమ్ముళ్ళు కాదా అని యేసుప్రభు గురించి విమర్శ చేయడమే మొదలుపెట్టారు తప్ప నిజంగా దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడో ఆ రాబోయే మెస్సయ్య ఈయనని అప్పుడున్న ఇశ్రాయేలు ప్రజలు ఆయన అంగీకరించలేక ఏం చేశారంటే ఆయనను సిలువ మరణానికి అప్పగించారు ప్రియులారా. ఇంకొక విషయం చెప్తున్నా ప్రియులారా, మొన్నటి రోజున సండే ఏం చేసాం మనం? ఖర్జూరు కరగల హబ్బ చేసాం. మట్టల ఆదివారం చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంకి వచ్చినప్పుడు ఏం చేశాడంటే అక్కడ కనపడుతున్న ఆ గాడిద పిల్లని తీసుకురండి, బోధకుడు చెప్పాడు లేక ప్రభు చెప్పాడని ఆజ్ఞానించండి, వారు ఇస్తారని చెప్పినప్పుడు చెప్పిన తర్వాత గొర్రె లేక దాన్ని ఏమంటారు గాడిదని తీసుకుని వచ్చిన తర్వాత యేసు ప్రభు గాడిదకి ఎక్కడానికి వెళ్తే అక్కడున్న చుట్టుముత్తు ప్రజలు ఏం చేశారంట? తమకున్న బట్టలు లేక తమకున్న వస్త్రములు తీసివేసి దాని మీద అలా వేసి అలంకరించి తమ వస్త్రములను ఏం చేశారంటే యేసు ప్రభుకి యెరూషలేము పట్టణానికి రావడానికి ఆహ్వానించారు. రాజు వచ్చాడని ఏం చేశారంట? కేకలు వేశారంట. చూద్దాం ఆ మాట ఉంటుందో చూద్దాం. ఎక్కడుంటుంది ఆ మాట? ఒక మాట చూద్దాం. మార్కు గారు రాసిన సువార్త 11వ అధ్యాయం. మార్కు గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయం
11:7 వారు ఆ గాడిద పిల్లను స్పీడ్గా నేనే చెప్తామ్మా. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తీసుకొని తోలుకొని వచ్చి తమ బట్టలను దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడవున పరిచిరి, కొందరు తమ పొలములలో నరికి వేసిన కొమ్మలను తెచ్చిరి. అప్పుడు ఏమైతుందంటే, మరియు ముందు వెళుచుండే వారును వెనుక వచ్చుచున్న వారు ఏం చేస్తున్నారంట, యేసు ప్రభువుకి ఆ గాడిదను అలంకరించిన తర్వాత యెరూషలేము పట్టణానికి ఆహ్వానించినప్పుడు ముందొచ్చువారు వెనుకొచ్చేవారు ఏం చేస్తున్నారంట, ఒక పాట పాడుతున్నారంట. జయము ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడను గాక అని చెప్పుచు మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడినాక ఆ సర్వోన్నతమైన స్థలములో జయము అని ఏం వేశారంట, కేకలు వేశారంట. రాజు వచ్చాడు, రాజు వచ్చాడు, రాజు వచ్చాడు, యెరూషలేము పట్టణానికి రాజు వచ్చాడని ప్రభు పేట వచ్చేవానికి స్తుతింపబడను గాక, దావీదు పేరట వచ్చి దావీదు సింహాసనం కూర్చొని ఆ రాజు వచ్చాడు స్తుతింపబడను గాక, ఆయన గనుపరచబడను గాక అని వారు ఏం చేశారంటే పాటలు పడుతూ గనుపరచు తమ రాజ్యంలోనికి తమ దేశంలోనికి ఆహ్వానించారు. అర్థమవుతుందా ప్రియులారా? ఏం చేశారంటే కేకలు వేశారు. రాజు వచ్చాడు, రాజు వచ్చాడు, రాజు వచ్చాడని కేకలు వేశారంట. ఇదే కేకలు ఒక రాజు ఏం చేశారంట చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 15వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. అందుకు వారు ఇతనిని సంహరించుము సిలువ వేయము అని ఏం చేశారంటమ్మా, కేకలు వేశారంట. దేని కొరకు కేకలు వేశారు? ఒకప్పుడు యెరూషలేముకి రాజు వచ్చాడు, జయము జయము ప్రభు పేట వచ్చేవానికి జయము జయము అని పాటలు పాడుతూ కేకలు వేసిన ఈ ప్రజలు కొంతకాలము 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏం చేశారంటే ఇదే ప్రజలు వచ్చి ఆయనను సిలువ వేయమని ఏం చేశారంటే కేకలు వేశారంట. ఏం చేశారంట? కేకలు వేసి అయినా కూడా పిలాతు ఏమని అడుగుతున్నాడు? నువ్వు చదువమ్మా. అందుకు పిలాతు మీ రాజును సిలువ వేయందునా అని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నట, ఒకప్పుడు మీరు రాజు వచ్చాడు అని పాటలు పాడారు కదా, మీరు చెప్పుకుంటున్నా, మీరు పాటలు పాడుకున్నా, మీరు ఆ రోజు కేకలు వేసిన ఆ రాజుని నేను సిలువ వేయాలని పిలాతు గారు అడిగితే అప్పుడు ఏమంటున్నాడు, సిలువ వేయమని కేకలు వేశారంట. అప్పుడు ఏమని కేకలు వేశారు? ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడను గాక అని కేకలు వేసిన ఆ ప్రజలు సిలువ వేయమని కేకలు వేశారు. చివరికి గెలిచినది ఏంటంటే, గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, వారి కేకలే గెలిచాయి. యేసుక్రీస్తు వారిని సిలువగా అప్పగించడానికి వారి కేకలే గెలిచాయి. మనము కూడా యేసుప్రభు రక్షణకు యేసుప్రభు లోకానికి వచ్చాడని యేసుప్రభు గురించి ఎంత కీర్తించి పాటలు పాడడానికి ఇశ్రాయేలు ప్రజల్లాగా మనము కూడా కీర్తించడానికి కేకలు వేయడానికి రెడీగా ఉన్నామా? అదే ఇశ్రాయేలు ప్రజల్లాగా యేసుక్రీస్తు వారిని కూడా సిలువ వేయమని భాయాటముగా సిలువ వేయడానికి మనం ఇష్టపడుతున్నాం ప్రియులారా. వచ్చాడని కేకలు వేయడం కాదు, వచ్చాడని సంబరాలు చేసుకోవడం కాదు, వచ్చాడని విందు వినోదాలు చేసుకోవడం కాదు. వచ్చాడు కనుక ఎందుకు వచ్చాడు? నా పాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు కదని ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆశ్రయిస్తే ఆ గొర్రెపిల్లుండు లోకమైన నిత్యత్వంలోనికి వధింపబడిన ఆ గొర్రెపిల్ల ఎద్దుకు సింహాసీనుడైన ఆ దేవుని ఎద్దుకు మనం వెళ్తే ఆ దేవుడు హక్కును చేర్చుకోవడానికి ఆయన వచ్చాడు కదా. ఇశ్రాయేల్ ప్రజల్లాగా మనము కూడా కేకలు వేయడానికి సిద్ధపడుతున్నామా? ఇశ్రాయేల్ ప్రజల్లాగా ప్రభు వచ్చాడు స్తుతింపబడినాక నోటి ద్వారా కేకలు వేయడానికి ఇష్టపడుతున్నామా? లేక అదే ప్రజల్లాగా సిలువ వేయమని చాలా కేకలు వేయడానికి ఇష్టపడుతున్నామా? లేదా ఆ కేకలు వేయకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు రాక పరమార్థాన్ని గ్రహించి ఆ రాకను నా కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు, సిలువ అనుభవించాడు, సిలువ పైన నా కొరకు మరణించాడని వాస్తవాన్ని గ్రహించి నేను పాపం చేశాను, నేను పశ్చాత్తాపపడాలి, నా కొరకు ఆయన సిలువలో మరణించాడు, నా పాపం నిమిత్తం ఆయన మరణం పొందుకున్నాడు, నేను వాస్తవానికి ఆ శ్రమలలో ఆ పాపంలో నేను హింసింపబడాలి, అయితే నా హింసలకు నా శిక్షకు ఆయన మీద వేసుకుని ఆయన నా కొరకు బలి అయ్యాడు, ఆయన నిర్దోషమైన రక్తం ద్వారా పాపం నుంచి మనల్ని విడిపించి నిత్య జీవనానికి నన్ను తీసుకెళ్ళడానికి నన్ను వచ్చాడని ఆ గొర్రెపిల్ల రక్తానికి ఆశ్రయించడానికి మనం ఇష్టపడుతున్నాం ప్రియులారా. మనం పాటలు పాడినంత మాత్రాన దేవుడు మనల్ని మెచ్చుకోడు. ఆ రక్తాన్ని ఇశ్రాయేలు ప్రజలు
ఆ సంహారక దూతల చేతుల నుంచి రక్షింపబడాలంటే వారి వాకిట పైన ఏముండాలి? నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క రక్తం ఉండాలి. ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ వాకిట పైన ఉంటే ఆ సంహారక దూతం చేత వారిని నాశనం చేయకుండా కాపాడబడ్డాడు. ఈ నేటి దినము క్రైస్తవ ప్రపంచానికి లేక లోక ప్రజలకు లేక మానవులకు దేవుడు నియమించిన, దేవుడు రాసించిన విధి ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం వలన ఎవరైతే కడగబడతారో వారు రానున్న రోజుల్లో యేసు ప్రభు యొక్క రెండో రాకడలో ఎత్తబడతారు. లేదా అంటే ఆ సంహారక దూత ద్వారా ఎలాగైతే ఇశ్రాయేలు కూలిరో, ఇశ్రాయేల్ ఎలాగైతే నాశనమయ్యారో, ఇశ్రాయేల్ ఎలాగైతే చనిపోయారో, మనము కూడా రెండో రాకడలో యేసు ప్రభు యొక్క రాకడ ద్వారా ఆ రక్తము ద్వారా గొర్రెపిల్ల యొక్క దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తంలో మనం కడగబడకపోతే మనము కూడా సంహారకుని చేతిలో ఎలాగైతే ఇశ్రాయేల్ ప్రజలు నాశనమయ్యారో మనము కూడా నరకం అనే యాత్రలో మనం కూడా నాశనానికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ప్రియులారా. గనుక ఇశ్రాయేల్ లాగా మనము కూడా కేకలు వేయడానికి కాదు, ఇశ్రాయేల్ లాగా కేవలము దేవుడు వచ్చాడనే పెదవుల ద్వారా కనపరచడం కాదు, ఇశ్రాయేల్ లాగా మనము బ్రతకడం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సాక్షాత్ దేవాతి దేవుడే నా కొరకు ధరికి వచ్చాడు, నా పాపల నిమిత్తం వచ్చాడని వాస్తవాన్ని గ్రహించుకొని ఆ వాస్తవాన్ని అంగీకరించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తాన్ని ఆశ్రయించి పశ్చాత్తాపడితే, దేవా నన్ను తప్పు చేశాను, పాపం చేశాను, నన్ను క్షమించు, నన్ను విడిపించమని బ్రతిమలాడితే, ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ఎలాగైతే మొరపెట్టుకున్నారో మాకు శ్రమ ఉంది, మమ్మల్ని బంధకంలో ఉన్నాం, మమ్మల్ని విడిపించమని ఎలాగైతే బ్రతిమలాడారో, పాపం అనే బంధకులు బ్రతుకుతున్న నువ్వు నేను అలాగే బ్రతికి అలాగే బంధకులు బ్రతుకుతున్న మనము దేవునికి ప్రార్థిస్తే నన్ను విడిపించమని వింటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ప్రార్థన దేవుడు మనకు ప్రత్యుత్తరం దయచేసి ప్రభువుని యేసుక్రీస్తు వారి రక్తములో ఆశ్రయిస్తే ఆ రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చబడతాయి. యోహాను గారు రాసిన పత్రికలు ఏముంటుందంటే, ప్రతి పాపము యేసుక్రీస్తు వారి రక్తం వలన కడగబడతాయి. ప్రతి పాపము యేసుక్రీస్తు వారి రక్తంలోనే కడగబడతాయి. మొదటి యోహాను గారి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ప్రతి పాపము యేసుక్రీస్తు వారి రక్తంలోని మాత్రమే కడగబడతాయి. గొర్రెపిల్ల రక్తంలోనూ, పొట్టేల రక్తములోనూ, మరి మేకల రక్తము, ఏ రక్తము కూడా మనిషి పాపమును తీయడం అసాధ్యము. పరిశుద్ధుడు, నీతివంతుడు, నిర్దోషి, నిష్కలంకముడైన ఆ జీవస్వరూపుడు సాక్షాత్తు దేవుడుగా ఉండిన ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి గొర్రెపిల్లగా మారి ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా నిన్ను నన్ను కాపాడాలని ఆయన ఆశపడుతున్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన పిలుపునిస్తున్నాడు, ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. తన జీవగ్రంథమైన తన మాటలైన బైబిల్ ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. రక్తము ద్వారా కడుక్కోండి, రక్తం ద్వారా కడుక్కుంటే మీకు ఏమవుతుందంట? ఆ రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ కలిగితే ఏముంటుందంట? తానుండే లోకమైన నిత్యత్వంలో ఎలా ఉంటారంట చూద్దాం. ప్రకటన గ్రంథం చివరికి ఈ మాట చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మరియు సింహాసముకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములుండెను. 13 వచ్చి చదువుకుందామా. 12-13 వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అక్కడున్న పెద్దలు ఏం చేశారంట? వధింపబడిన గొర్రెపిల్ల మహిమ యొక్కయు, ఆయన ఐశ్వర్యము, ఆయన శక్తి, ఆయన ఘనత, ఆయన కీర్తి, ఆయన స్తోత్రార్హుడు అని ప్రతిగానాలు చేస్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడు 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 అని భక్తులు కొనియాడబడుతున్నారు, దేవదూతులు కొనియాడబడుతున్నారు. ఆ వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తములు కడుగబడితే ఆ భక్తుల గుంపుడు నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తమే శరణ్యము ప్రియులారా. ఆ రక్తం ఏకైక రక్తము పరిశుద్ధుని మనలో నీతిమంతులుగా పరిశుద్ధులకు తీర్చబడాలి అంటే కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిర్దోషమైన రక్తము ద్వారా మనకు సాధ్యమవుతుంది. కనుక క్రైస్తవులైన మనము ఇశ్రాయేల్ వలనే నామకార్థంగా ఆచరణ చేయకుండా శాశ్వతమైన బలి అయిన యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించి దేవునికి బిడ్డలుగా, దేవునికి కుమారులుగా, దేవునికి కుమార్తెలుగా బ్రతికి తానుండే లోకమైన పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి మనమందరం ఆశ కలిగి బ్రతకడానికి ఇష్టపడదామని మిమ్మల్ని నన్ను హెచ్చరిస్తే మాటలు ముగిస్తాను. ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, పెద్దలకు, సంఘ పెద్దలకు అందరికీ యేసుక్రీస్తు వారి పేరట వందనాలు చెల్లిస్తూ అయ్యగారికి అప్పగిస్తున్నాను.